అందరికీ వందనాలు. ఈ 888 ఆరోగ్య అద్భుతాల శీర్షిక చివరి రోజు అయిన 8వ రోజుకు మీ అందరికీ స్వాగతం. గత 7 రోజులుగా నాతో కలిసి ఈ సాధన చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అన్ని చక్రాలను కలిపి సమగ్ర చక్ర సాధనని చేద్దాం. దాని గురించి మీరు స్థిర సుఖ ఆసనంలో కూర్చొని స్థిరంగా కూర్చోవాలి. ఏదైనా ముద్రలో కూర్చొని శరీరంని ఢీలాగా వదిలేసి కళ్ళు నిదానంగా మూసి శ్వాసపైన ధ్యాస పెట్టండి. ఏదైనా ప్రాణాయామం ధ్యానం చేయడానికి ముఖ్యమైన నియమము స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి, అంటే కదలకుండా కూర్చోవాలి. దానివల్ల లాభాలు ఉంటాయి. కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉండేటట్టు చూసి శరీరాన్ని ఢీలాగా వదలాలి. ఈ సమగ్ర చక్ర సాధనలో మొదటి చక్రము మూలాధారము. దానిపైన మనము శ్వాస కేంద్రీకరిద్దాము. అక్కడ ఒక మూలాధారం వద్ద ఒక ఎరుపు రంగు వెలుతురును గమనించండి. లం అనే బీజ శబ్దంను 3 సార్లు పలకాలి. లం 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 అక్కడ ఎరుపు కాంతిని గమనిస్తూ స్థిరత్వాన్ని గమనించండి. దీనివల్ల మీకు స్థిరత్వం వస్తుంది ఈ చక్ర సాధన వల్ల. దానిపైన ఉండే చక్రము స్వాధిష్టాన చక్రము. ఇది మీ ఆనందానికి, మీ అభిలాషకు, మీ కోరికలకు కేంద్రము. దీన్ని బలోపేతం చేయడానికి యం అనే బీజమంత్రాన్ని, వం అనే బీజమంత్రాన్ని పలుకుదాం. వం 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 ఈ స్వాధిష్టాన కేంద్రం వద్ద ఆరెంజ్ కలర్, నారింజ కలరు శక్తిని చూడండి. దానిపైన ఉండే మరో కేంద్రము మణిపుర చక్ర. మణిపుర చక్రం మన జీర్ణక్రియకు, మన స్థిరత్వానికి, ఆరోగ్యానికి ఒక సింబల్గా ఉంటుంది. దీనికి రం అనే బీజమంత్రాన్ని పలుకుతూ అక్కడ ఒక పసుపు కాంతి మెరుస్తున్నట్టుగా భావించండి. రం 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 అక్కడ పసుపు రంగు కాంతిని గమనిస్తూ ఇంకొంచెం పైకి వెళ్తే హృదయ చక్రం వస్తుంది, అనాహత చక్రము. ఇది మన గుండెకు ఉండే ప్రాంతంలో ఉంటుంది. దీని రంగు ఆకుపచ్చ రంగు. దీనివల్ల మీకు ప్రేమ, సుహృద్భావము, మిగతా వారికి కరుణించే శక్తి, ఇలాంటివన్నీ వస్తాయి దీన్ని బలోపేతం చేయడం వల్ల. దీనికి బీజమంత్రము యం అనే బీజమంత్రాన్ని పలుకుదాం. 3 సార్లు పలికి అక్కడ ఆకుపచ్చ కాంతిని గమనించండి. యం యం
యం ఇంకొంచెం పైకి వెళ్తే కంఠ భాగంలో ఉండే విశుద్ధ చక్రము. దీనివల్ల మన భావాలను వ్యక్తీకరించే స్వతంత్రం వస్తుంది. మనం చెప్పాలనుకునే ప్రతి సూచనను, ప్రతి వాక్యాన్ని మనము మిగతా వాళ్ళతో పలకగలుగుతాము. ఈ విశుద్ధి చక్రము నీలి రంగులో ఉంటుంది. ఎలాగైతే పరమశివుడి కంఠము నీలి రంగులో ఉంటుందో అలాంటి కాంతినే మన కంఠంలో ఉంటుంది. దీనికి బీజమంత్రం హంతో 3 సార్లు పలికి అక్కడ ఆ కాంతిని చూద్దాం. నీలి కాంతిని చూడాలి. హం 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 ఆరవ చక్రము అజ్ఞా చక్రం అంటారు. ఇది మన 2 కనుల మధ్యలో ఉండే భ్రుకుటి దగ్గర ఉంటుంది. దీన్నే త్రినేత్రం కూడా అంటారు. అజ్ఞా చక్రం దీనివల్ల మనకు జ్ఞానము, ఆలోచించే శక్తి, క్రియాశీలకత, సృజనాత్మకత ఇలా ఎన్నో లాభాలున్నాయి. దీన్ని బలోపేతం చేస్తే, దీన్ని బలోపేతం చేయడానికి ఓం అనే మంత్రాన్ని 3 సార్లు పలికి అక్కడ ఒక ఇండిగో కలర్ ప్రకాశాన్ని గమనిద్దాం. ఏడవ చక్రమైన సహస్రార చక్రము మన తల చివరి భాగంలో, పై భాగంలో ఉంటుంది. దీనిని ఒక తెల్లటి కాంతిలాగా పోల్చుకోవచ్చు. ఈ తెల్లటి కాంతి మీ శరీరంలో ప్రతి కణంలో వ్యాపింపజేస్తున్నట్టు, అదే కాంతి మీ చుట్టుపక్కల కూడా వ్యాపించినట్టు అనుభవిస్తూ, ఆలోచిస్తూ మౌనంగా కూర్చోండి. ఈ సహస్రార చక్రము మనని బ్రహ్మాండంతో సంధానము చేస్తుంది. సృజనాత్మక ఆలోచన, కొత్త కొత్త ఆలోచనలు, స్థిరత్వము, శాంతి మనము బ్రహ్మాండముతో ఐక్యమైనప్పుడు మనకు లభిస్తుంది. ఈ సహస్రార చక్రము ఈ సప్తవర్ణాలను, ఈ 7 రంగులు మూలాధారము నుంచి సహస్రారం వరకు ఉండే ఈ 7 రంగులు ఏకమై ఒక దివ్య తెల్లటి కాంతి మనలో, మన చుట్టుపక్కల వ్యాపిస్తున్నట్టు భావిస్తూ మౌనంగా కూర్చోండి 1 నిమిషం. ఇలా 1 నిమిషము పాటు మౌనంగా కూర్చున్న తర్వాత మెల్లిగా వీలైనప్పుడు మీ కళ్ళను తెరవచ్చు. ఈ 888 ఆరోగ్య అద్భుతాల చివరి రోజు ఇది. మీకు నాతో పాటు 8 రోజులు నాతో సాధన చేశారు. దానికి ఒక కానుకగా మా వెబ్సైట్లో మీకు ఉచితంగా ఒక పుస్తకాన్ని ప్రదానం చేయబోతున్నాము. మా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో మీరు క్లిక్ చేసి ఆ బుక్కును 7 చక్రాల అద్భుతాలని మీరు చదవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి. ధన్యవాదములు.